పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 26వ అధ్యాయము 12 నుండి 25 వచనం వరకు చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసేకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందేదమనుకొని దానికి రహేబోతు అను పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఉనికిలో దీవించునుగా. సమయంలో